మంచి భర్త కావాలి, మంచి భర్త దొరకాలి అంటే గొప్ప ధనవంతుడో లేకపోతే అందగాడో కనక్కర్లేదు. మంచి మనసుండి ఏ చెడు అలవాట్లు లేకుండా భార్య పిల్లల్ని ప్రేమగా చూసుకునే వాళ్ళే మంచి భర్త. భార్య కూడా అంతే. మంచి భార్య అంటే అందగత్తె. అందగత్తె అనేది ఇంపార్టెంట్ కాదండి. మంచి భార్యకి మనసు మంచిగా ఉండాలి. భర్తని మోసం చేయకుండా, భర్త కూడా అంతే. భార్యని మోసం చేయకుండా కుటుంబాన్ని ప్రేమించుకొని మంచిగా పోషించుకొని కుటుంబం కోసం కష్టపడాలి. అది మంచి భర్త. భార్య కూడా భర్తను అర్థం చేసుకోవాలి, కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. ఇవి మంచి భర్త, మంచి భార్య. అందగత్తెలో, అందగాళ్ళలో, డబ్బులున్న వాళ్ళు ఇవి కాదు మంచి భార్య భర్తలు అంటే. మంచి భార్య కావాలి, మంచి భర్త కావాలి అంటే మనసు మంచిగా ఉండాలి. కుటుంబంలో ఒకళ్ళు గొడవ పెట్టుకున్నా ఒకళ్ళు సర్దుకుపోవాలి, ఒకళ్ళు గొడవ పెట్టుకుంటే ఇంకొకళ్ళు సర్దుకుపోవాలి. ముఖ్యంగా భర్త భార్యలు గొడవ పెట్టుకుంటే పిల్లలు ఆగమైపోతారు అన్నది దృష్టిలో పెట్టుకోవాలి. పిల్లల గురించి ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళే మంచి భార్య భర్తలు. ఎవరి సుఖం వాళ్ళు చూసుకునే వాళ్ళు మంచి భార్య కాదు, మంచి భర్త కాదు. మంచి భర్త అంటే కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలి. మంచి భార్య అన్న కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలి. ఎవరి సుఖం వాళ్ళు చూసుకునే వాళ్ళు మంచి భార్య భర్తలు కారు, మంచి తల్లిదండ్రులు కూడా కాదు. ఇద్దరు కలిసి పిల్లల భవిష్యత్తు ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళే మంచి భర్త, మంచి భార్య, మంచి తల్లిదండ్రులు. అందం కాదు, ఐశ్వర్యం కాదు. గాడ్ బ్లెస్ యూ. చల్లగా ఉండండి.